ఉంది. కానీ ఈసారి నిజంగా అంటే ఓకే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంచుతారా లేదనేది ఒకటి, సీనియర్స్ కి ఎక్కువ థ్రెట్ ఉండబోతుందా అనేది అట్లా ఏముండదు. నేను అనేది అదే బ్యాలెన్స్ చేస్తారు. సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు. ఏజ్ ఇంపాక్ట్ అయితే ఉంటది, 65 ఏళ్ళు అన్నటువంటి ఇంపాక్ట్ ఉంటది. కాకపోతే దానికోసమే అని అయితే చెయ్యరు. అంటే మామూలుగా అంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందా ఇంకా రిటైర్మెంట్ ఈ మంత్రికి అనే ఉంటది ఏమన్నా రాజకీయాల్లో? ఇంతకు ముందు చేశారు, అది ఎదురు దెబ్బ తీసింది. దానివల్ల అహంభావ్ అనే ఫీలింగ్ పెరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధుల్లో ఒక నెగిటివిటీ వస్తుందని గమనించాక రూట్ మార్చారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు వెనక్కి? అట్లాంటి ఆలోచనలు అనవసరం డిసైడ్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని తప్పించే ఛాన్స్ నిజంగా ఉందా? అంటే ఇప్పుడు మామూలుగా అయితే మంత్రి పదవి నుంచి తప్పించడం అనేది ఉండాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఏమైనా శాఖ మార్చి ఉంచుతారేమో ఈ గొడవల వల్ల. వీళ్ళు తీసేయన్నప్పుడు ఒత్తిడి పొందారనే ఫీలింగ్, అందువల్ల అతను మంత్రి పదవి ఉంచుతారేమో, మంత్రి పదవి ఉంచి శాఖ మారుస్తారేమో తెలియదు. అంటే అదే కనుక చేస్తే కలిసి వచ్చింది అనుకోవాలేమో ఆయనకి ఈ వివాదం అంతా. కానీ ఆ నింద అలా ఉండిపోద్ది నీట్ లీక్ వెనకాల. అది ఎప్పుడు ఉంటది. నీటే కాదు, ఇప్పుడు ఆ లెక్కన కాంగ్రెస్ ఏమో మన తెలంగాణలో లీక్ కాలేదా? మరి ఎందుకని రేవంత్ అడగలేదు? ఎందుకని అది ఒక ఇష్యూ అంటారు అంతే. మన ఆంధ్రాలో జరగలేదా జగన్ ఉన్న టైం?